How are you? I hope you all are staying safe. So today we are going to learn the Unit 2. Okay. In Unit 2, our first lesson. So what is our lesson name? The snake catcher. So snake catcher గురించి చదువుతాం అన్నమాట. Okay. So the snake catcher. So we observe snake catchers everywhere. Okay. So in the olden days we used to find snake catchers very often. Okay. So nowadays we find so less number of snakes. Okay. So before going into the lesson, we will learn the glossary. Look at the glossary. First one, display, to show something to people. So snake catchers ఏం చేస్తూ ఉంటారు? పాములను పట్టిన తర్వాత వాళ్ళు అందరి ముందు చూపిస్తూ ఉంటారు, దాన్ని ఆడిస్తూ లేదంటే షో చూపిస్తూ ఉంటారు కదా. సో అది డిస్ప్లే చేయడం అంటే చూపించడం. ఓకే. నెక్స్ట్, కాపర్స్, బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ ఇన్ ద ఓల్డెన్ డేస్. సో ఇంతకు ముందు పూర్వకాలంలో బ్రౌన్ కాయిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మనీ కింద. ఇప్పుడు మనం కాయిన్స్, రూపీస్, నోట్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఇంతకు ముందు పూర్వకాలం బ్రౌన్ కాయిన్స్, ఓకే, బ్రౌన్ కలర్ లో ఉండే కాయిన్స్ అన్ని కూడా కరెన్సీ రూపంలో వాడుతుండేవారు అనమాట. మనీ మనం ఏదైతే ఇస్తున్నామో అప్పట్లో కాయిన్స్ యూజ్ చేస్తూ ఉండేవారు. నెక్స్ట్, డ్రాగన్. సో యూ ఆల్ ఆఫ్ us know the dragon, yes or no? సో డ్రాగన్స్ మీకు కార్టూన్లో ఎక్కువ చూస్తూ ఉంటారు కదా డ్రాగన్ టేల్స్ అనేవి. సో డ్రాగన్, a large aggressive animal with wings and long tail. సో బాగా భయంకరంగా పెద్దగా ఉండే యానిమల్ డ్రాగన్ అంటే, ఓకేనా, లాంగ్ టెయిల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, jostled. Jostle, pushed roughly against something in a crowd. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళని పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. సో ఎదురికి వెళ్ళాలనుకున్నప్పుడు మా జనాలందరినీ పక్కకు తప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, దాన్ని జోసల్ అంటారు. ఓకే. పుష్ చేసుకుంటూ వెళ్ళడం క్రౌడ్లో. పుష్ రఫ్లీ అగెయిన్స్ట్ సమ్వన్ అంటే కొంచెం రఫ్గా పక్కకు గెంటుతూ వెళ్తూ ఉంటారు కదా, దాన్ని జోసల్డ్ అంటారు. నెక్స్ట్, క్రేనింగ్. ఓకే, టు లీన్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. సో క్రేనింగ్ అంటే కొంతమంది ఇప్పుడు ఏదైనా షో జరుగుతుంది అనుకోండి, ఎక్కువ మంది క్రౌడ్గా వెళ్తారు కదా. సో ఆ షో కనిపించడానికి ఏం చేస్తారు? ఒకరి మీదకి ఎక్కి లేదంటే పైకి ఎక్కుతూ చూస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాటిని క్రేనింగ్ అంటారు. వాట్ ఇట్ ఈస్? క్రేనింగ్. ఓకే. ఎక్కి పైకి కనిపించేలా చూడడం అనమాట. లేదంటే ఒకరి మీద వంగి లేదంటే బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కదా, షో కనిపించట్లేదని వెనకాల ఉండేవాళ్ళు. సో దాన్ని క్రేనింగ్ అంటారు. నెక్స్ట్, గ్లిమ్స్, బ్రీఫ్ వ్యూ. గ్లిమ్స్ అంటే బాగా కనిపించడం అనమాట. ఓకే. వ్యూ అనేది అంతా నీట్గా చాలా అందంగా కనిపించడం, బ్రీఫ్ వ్యూ, బాగా కనిపించడం. ఫ్రోజన్ అంటే సో కెప్ట్ అ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్. సో ఫ్రిడ్జ్లో మీరు ఫ్రోజన్లో పెడతా ఉంటారు. ఫ్రోజన్లో పెట్టడం అంటే ఏంటి? టెంపరేచర్ని తగ్గించి పెట్టడం. ఓకే. సో మనం ఉండే టెంపరేచర్ కంటే బాగా తక్కువ టెంపరేచర్లో ఉంచడాన్ని ఫ్రోజన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, డివోర్డ్, ఏట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ. డివోర్డ్ అంటే స్పీడ్గా తినేయడం. ఓకేనా. ఏదైనా ఒకదాన్ని స్పీడ్గా తినేయడాన్ని ఏమంటారు? డివోర్డ్ అంటారు. నెక్స్ట్, డార్మాంట్, ఇన్యాక్టివ్. సో డార్మాంట్ అంటే ఇన్యాక్టివ్. సో నీరసంగా ఒక చోట పడిపోయి ఉండడం లేదంటే లేజీగా ఉండడాన్ని డార్మెంట్ అంటారు. ఓకేనా. సో కదలిక లేకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్, ష్రీక్, ఏ లౌడ్ క్రై. ష్రీక్ అంటే గట్టిగా అరవటం. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా గట్టిగా అరుస్తూ ఉంటాయి కదా, వాటిని ష్రీక్ అంటారు. SHRIK, ష్రీక్. లాస్ట్ వన్, ఇంట్వైన్డ్. సో ఇంట్వైన్డ్ అంటే కర్ల్డ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, డ్రాగన్ ఏం చేస్తుంది? కర్ల్డ్, ఒక హోల్ చుట్టూ ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఎంట్విన్ అంటారు. ఓకే. దీస్ ఆర్ ది గ్లోసరీ. సో ప్రిపేర్ at your house, write the glossary in your homework books also. Okay. Now we'll see the lesson. So take page number, before going into the lesson, take page number 17. So look here, what do you observe in the picture? So you observe a beautiful garden and a beautiful house. We can see grandfather, grandmother and little children and a mother and father. Yes or no? Along with them, what do you observe? So you observe pet animals. Can you see the pet animals? There are dogs and puppies and there is a cow. Here you can observe the hen and chickens. Yes or no? So the chicks are here and the hens are here.
So these we can observe in the picture. So they have given some questions. Look at the bottom of the picture. Do you have any pets at your house as shown in the figure? So ఈ పిక్చర్ లో ఇచ్చినట్టు మీకు కూడా పెట్ యానిమల్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. Do you have any pet animals at your houses? So many of you having the dogs and puppies etc. So no? Okay, next. Are you comfortable with them? So మీ pet animals తో మీరు కంఫర్టబుల్ గా ఉంటారా లేదా అని అడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ లో. నెక్స్ట్. Do you treat them in a friendly manner? సో ఈ పెట్ యానిమల్స్ తో మీరు ఫ్రెండ్లీగా ఉంటారు కదా. సో ఫ్రెండ్లీ మేనర్ లో ఉంటున్నారా లేదా అని అడుగుతున్నారు. నెక్స్ట్. If you find any strange animals, will you go near them? సో మీ పెట్ యానిమల్స్ కాకుండా ఏదైనా స్ట్రేంజ్ యానిమల్ అంటే డిఫరెంట్గా ఉండే యానిమల్, ఓకే, డైలీ మనం చూసే డాగ్స్ ఇవి కాకుండా స్ట్రేంజ్ అంటే మనకి తెలియని ఒక యానిమల్ని చూసినప్పుడు వాటి దగ్గరికి మీరు వెళ్తారా అనే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు సొంతంగా ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్. సో ఇప్పుడు లెసన్లోకి రండి. పేజ్ నెంబర్ 18. సో our lesson name is the snake catcher. Okay, snake catchers. Who are the snake catchers? పాములు పట్టే వాళ్ళని snake catchers అంటారు. Okay, so page number 18. Once there was a man in Iraq. So this story is written by Maulana Jalaluddin Rumi. Okay, story is written by Maulana Jalaluddin Rumi. So ఈ స్టోరీ ఎక్కడ జరిగింది? It is in the Iraq. ఓకే, ఇరాక్ లో జరిగిన స్టోరీ అన్నమాట. ఇరాక్ తో సంబంధించిన స్టోరీ ఒకసారి చూడండి. Once there was a man in Iraq. ఇరాక్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, he was a snake catcher. He caught different kinds of snakes and let them dance in the bazaars as it was his livelihood. సో తను ఏం జాబ్ చేస్తూ ఉండేవాడు? స్నేక్ క్యాచర్. ఓకే, పాములు డిఫరెంట్ పాములు అన్నింటినీ కూడా పట్టి ఈ బజార్స్ ఉంటాయి కదా, సో బజార్ టైంలో వీటిని ఆడిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు అనమాట. ఓకే, as the days went on, it became very common to the town people. They lost interest in those performances. Hence, the snake catcher decided to go into the cold and snowy mountains in search of new kinds of snakes. So, తను ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండేవాడు? స్నేక్స్తో ఆడిస్తూ ఉండేవాడు. ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ షో అనేది నార్మల్ అయిపోయింది అనమాట. ఎప్పుడు జరిగేదే కదా అని ఇంట్రెస్ట్ అంటూ తగ్గిపోయింది వాళ్ళు. ఓకేనా. సో ఎక్కువ మంది అది చూడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాడంటే ఏదైనా చల్లగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ స్నేక్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఏదైనా మౌంటైన్ రేంజెస్ కానీ కూల్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ స్నేక్స్ ఏమైనా తీసుకొచ్చి షో అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు అనమాట. ఓకే, hence the snake catcher decided to go into the cold and snow mountains in search of new kinds of snakes. He wanted to display them to the town people and thereby raise a few coppers from the large crowd. Coppers. What are coppers? Coppers అంటే ఏంటి? మనీ. బ్రౌన్ కలర్ కాయిన్స్ ఇంతకు ముందు ఉండేవని చెప్పాను కదా, సో అది మనీ అనమాట. సో ఈ కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళి కొత్త కొత్త స్నేక్స్ తీసుకొచ్చి మళ్ళీ షో పెట్టి ఎక్కువ క్రౌడ్, ఓకేనా, క్రౌడ్ అంటే ఎక్కువ మంది ఒక చోట చేరడం. సో ఆ క్రౌడ్ దగ్గర నుంచి ఎక్కువ మనీ సంపాదించాలని తను అనుకుంటున్నాడు. ఓకే, foolish man that he was, he searched through the snowy mountains. He found a terrible and fierce looking dragon which seemed quite dead from the cold. So ఈ ఫూలిష్ మ్యాన్, సో అత్యాశతో ఎక్కువ సంపాదించాలని ఆశతో ఏం చేశాడు? మౌంటైన్స్ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. సో చలికాలంలో చలి మౌంటైన్స్ చుట్టూ తిరుగుతున్నాడు. స్నోయి మౌంటైన్స్ అంటే ఏంటి? సో ద మౌంటైన్స్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ కంప్లీట్లీ స్నో. ఓకే, ఈ స్నో మౌంటైన్స్ చుట్టూ తిరుగుతుంటే ఒక రోజు తనకి ఏం కనిపిస్తుంది? He found a terrible and fierce looking dragon. సో భయంకరమైన ఒక డ్రాగన్ అక్కడ పడుతూ కనిపిస్తుంది. ఓకే, it was big and looked attractive in gold yellow color. సో అది చాలా దీనికి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అది పడిపోయి ఉంది కదా, సో చనిపోయినట్టుగా కనిపిస్తుంది అది. ఓకే, he bundled up the dormant state. సో ఈ బ్రాకెట్లో డార్మెంట్ స్టేట్ అని ఇచ్చాడు. డార్మెంట్ అంటే ఏంటి? ఇన్యాక్టివ్. సో అది మాత్రం కదలిక లేకుండా అలా పడుకుని ఉంది కదా, చనిపోయినట్టు. సో ఆ స్టేట్లో ఉంది, అది ఇన్యాక్టివ్ స్టేట్లో. సో తను ఏమనుకున్నాడు? ఆ డ్రాగన్ చనిపోయింది అనుకున్నాడు. ఓకే, సో తను ఏం చేశాడు చూడండి. He bundled the cold creature in cloth and tied up with a string and carried it down to the town. సో ఆ డ్రాగన్ని ఒక క్లాత్లో చుట్టి వైర్తో దాన్ని మొత్తం చుట్టేశాడు అనమాట. ఓకేనా, తను తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఆ డ్రాగన్ తీసుకుని టౌన్లోకి వస్తున్నాడు. చూడండి,
he was dreaming that this mighty dragon would change his fate. సో నేను అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ డ్రాగన్ నేను అందరికి చూపించినప్పుడు వాళ్ళు ఎక్కువ జనం చేరుతారు కదా, సో ఎక్కువ మనీ వస్తుంది, నా ఫేట్ ఐ మీన్ నా రాత అంతా. ఫేట్ అంటే ఏంటి? రాత, తలరాత అంటూ ఉంటారు కదా, దాన్ని ఫేట్ అంటే. సో ఫేట్ మొత్తం చేంజ్ అవుతుందని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు. ఓకే, నెక్స్ట్ పీపుల్ హూ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్ అండ్ ట్రీట్ హిమ్ ఇన్ అ సెరమోనియల్ వే. సో ఇంత పెద్ద డ్రాగన్ని తను చంపి తీసుకొచ్చానని చెప్పినప్పుడు అందరూ ఎలా ఫీల్ అవుతారు? తిను చాలా ధైర్యవంతుడు, బ్రేవ్ అంటే ధైర్యవంతుడు అని ఫీల్ అయ్యి సన్మానాలు అవన్నీ చేస్తారు అనుకుంటున్నాడు అనమాట. సెరమోనియల్ అంటే సన్మానాలు లాంటివి. ఓకే, నెక్స్ట్ he might get a lot of money so that he could lead a luxurious life. సో ఈ డ్రాగన్ చూసిన తర్వాత చాలా డబ్బులు వస్తాయి అండ్ he can lead a luxurious life. సో మంచి లగ్జరియస్గా తనము జీవించవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. కంఫర్టబుల్గా ఎక్కువ మనీ సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. ఓకే, సో see page number 19. He reached a bazaar in the town. Look, he shouted out to the town people, look what I have brought with great difficulty and untiring search from the mountains. Come and see this terrible and fierce looking dragon which I have killed. సో తను అయితే అలా అయితే బజార్లోకి వచ్చేసాడు. ఓకే, తను గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు అనమాట, అందరూ వినండి, ఇక్కడికి రండి, నేనేం తీసుకొచ్చానో చూడండి అని చూపిస్తున్నాడు. తను ఏం చెప్తున్నాడు? చాలా ధైర్యంగా, చాలా కష్టంగా నేను కష్టపడి మౌంటైన్ చుట్టూ అన్ని చుట్టూ తిరిగి ఈ డ్రాగన్, ఓకే, ఇంత భయంకరమైన డ్రాగన్ నేను చంపి తీసుకొచ్చాను అని చెప్పి అందరినీ కూడా పిలిచి చూపిస్తున్నాడు. ఓకే, చూడండి. The town people who came far and near looked eagerly at it. They railed around the dragon and crowd grew so thick that people jostled against one another. So వీళ్ళందరూ కూడా షాకింగ్ ఏం ఫీల్ అవుతున్నారు? అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా దగ్గరకు వస్తున్నారు అన్నమాట. డ్రాగన్ చుట్టూ నుంచుని జోసెల్డ్ అంటే క్రౌడ్ పెరిగే కొద్దీ ఎక్కువ మంది ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తుంటారు కదా, దాన్ని జోసెల్డ్ అంటారు. సో ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్ళడం అనమాట. ఓకే, సో ఒకరిని ఒకరు ఇంటికుంటూ చూస్తున్నారు అనమాట డ్రాగన్ వైపు. ఓకే, ఆల్ క్రేనింగ్ their necks to catch a glimpse of that fierce and terrible dragon. సో గ్లిమ్స్ అంటే చాలా దగ్గరగా దాన్ని చూడాలని చెప్పి అందరూ కూడా దాని దగ్గరకు వస్తున్నారు అనమాట. ఒకరి తర్వాత ఒకరు పైకి గింటుకుంటూ పైకి ఎక్కి చూస్తున్నారు అనమాట ఆ డ్రాగన్ని. ఓకే, గ్లిమ్స్ అంటే దాన్ని బాగా, ఓకే, బ్రైట్ వ్యూతో చూడాలి అని, దగ్గరగా చూడాలి అని. ఓకే, they were really astonished. They had never seen such a strange creature. It was bigger than any snake that he had ever seen before. సో వీళ్ళందరూ కూడా చాలా అస్టానిష్డ్ అంటే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు ఆ డ్రాగన్ చూడగానే. వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్నేక్స్లో ఇలాంటి రకమైన పెద్ద డ్రాగన్ మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు అందరూ. ఓకే, సో ఆ డ్రాగన్ ఏం చూస్తుందో చూడండి. In the town, the sun grew hotter and by the warmth of its rays, the dragon began to emerge slowly frozen into from its frozen state. So frozen state అంటే ఏంటి? ప్రిజర్వ్ కోసం మనం మంచులో చలిలో పెట్టినప్పుడు కదలని పరిస్థితిలో ఉంటుంది కదా. సో ఆ ఫ్రోజన్ స్టేట్ నుంచి అంటే మంచు ఏదైతే దాని మీద ఉందో అది కరుగుతుంది. ఓకే, సో కరుగుతున్నప్పుడు ఏమవుతుంది? దీనిలో మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ హ్యాడ్ నాట్ బీన్ dead at all but merely frozen without outward movement. సో అదైతే చనిపోలేదంట. సో ఫ్రోజన్లో అంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రోజన్ అయిపోయింది, అంటే అలా ఉండిపోయింది. ఓకే, బయట మూమెంట్స్ అన్నీ అయితే జరగట్లేదు, బట్ ఇన్సైడ్ అది బాగానే బ్రతికే అవుతుంది. ఓకే, సో అవుటర్ వర్డ్ మూమెంట్స్ అంటే బయట మూమెంట్స్ అనేవి లేవు, ఫ్రోజన్ స్టేట్లో ఉంది కాబట్టి. ఓకే, స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండిల్ స్టార్టెడ్ మూవింగ్. సో తను ఏదైతే చుట్టూ తీసుకొచ్చాడో ఆ బండిల్లో అది మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ soon it burst forth from the cloth and string that had been tied around it. సో తను స్లోగా మూవ్ అవుతూ ఆ బండిల్ని కలుపుకుంటూ ఏదైతే తాడు తను కట్టాడో ఆ తాడుకుని పైకి లేస్తుంది అనమాట. ఓకే, the town people were filled with terror at the sight of fierce dragon. సో అది ఎప్పుడైతే ఓపెన్ అయ్యి బయటకు వచ్చిందో వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. టెరబుల్ అంటే భయపడతాం, టెర్రర్ అన్న కూడా భయపడతాం. ఓకే, ఫియర్స్ డ్రాగన్, ఇంత భయంకరమైన డ్రాగన్ని చూడగానే వీళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు. దే కెనాట్ బిలీవ్ దట్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. ద స్నేక్ క్యాచర్ సెడ్ దట్ హీ హ్యాడ్ కిల్డ్ ద డ్రాగన్. సో వీళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారు?
ఏం చెప్పాడు ఇక్కడ స్నేక్ క్యాచర్, ఏం చెప్పాడు, చంపేస్తానని చెప్పాడు కదా. సో ఎప్పుడైతే వీళ్ళందరూ అది లేచి పైకి మళ్ళీ వీళ్ళ వైపు లెగిస్తుందో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే స్నేక్ క్యాచర్ మనకి ఏం చెప్పాడు, చనిపోయిందని చెప్పాడు కదా, మళ్ళీ లెగుస్తుంది ఏంటి డ్రాగన్ అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఓకే, బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాస్. దే ran away from it in panic. సో డ్రాగన్ మళ్ళీ దాని డెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి వచ్చేసింది. ఓకే, సో నార్మల్గా అలైవ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ నో మోర్ డెడ్, ఇట్ ఈస్ అలైవ్. They ran away from it in the panic. Panic అంటే షాక్. సో వాళ్ళందరూ వాళ్ళు ఉన్న షాక్ నుంచి తేరుకుని వెంటనే పరుగు పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, క్రషింగ్ ఈచ్ అదర్ as they fled, shrieks filled the streets. సో క్రషింగ్ ఈచ్ అదర్, సో ఒకరినొకరు గెంటుకుంటూ తొక్కుకుంటూ ఇలా అందరూ కూడా భయపడుతూ గట్టిగా అరుస్తూ, ఓకేనా, హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటారు కదా, గట్టి గట్టిగా అరుస్తూ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అన్నమాట స్ట్రీట్స్లో. ఓకే, the dragon mighty serpent that it was devoured whoever was in its path and finding a pillar. సో ఆ డ్రాగన్ మైటీ సర్పెంట్ అంటే పెద్దది. ఓకే, సో పెద్ద డ్రాగన్ ఏదైతే ఉందో అది డివోర్ అంటే దాని దారిలో ఎవరైతే కనిపిస్తున్నారో ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా తింటూ వెళ్తుందంట. ఓకే, అండ్ ఫైండింగ్ అ పిల్లర్ entwined itself around it. సో ఎప్పుడైతే ఒక పిల్లర్ కనిపించిందో, ఓకే, స్ట్రీట్లో ఒక పిల్లర్ కనిపించిందో, ఎంట్వైన్ అంటే కర్వ్, ఈ విధంగా చుట్టుకుందనమాట. ఓకే, సో ఈ పిల్లర్కి ఈ విధంగా ఎంట్వైన్ చుట్టుకుంది. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ ద అలర్ట్ మ్యాన్ హూ థాట్ హీ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ అ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. సో ఏం జరిగింది, సో దీన్ని చంపేసి తీసుకొచ్చాను అనుకున్నాడు కదా స్నేక్ క్యాచర్. సో ఆ స్నేక్ క్యాచర్ బ్రతికుండగానే అది మింగేసింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, సో చనిపోయింది అనుకుని తీసుకొచ్చిన డ్రాగన్ తనని చంపేసింది అనమాట. సో వీ షుడ్ బి కేర్ఫుల్ డూయింగ్ వాట్ ఎవర్. సో ఎక్కువ అత్యాశ పడకూడదు, ఓకేనా. అలాగే మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని చేసేటప్పుడు. సో ఈ డ్రాగన్ అనేది పాయిజనస్ భయంకరమైన యానిమల్ కదా, దాన్ని స్ట్రీట్స్లోకి తీసుకొచ్చి ఏం చేశాడు, తనకి తానే ప్రాబ్లం తీసుకొచ్చుకున్నాడు. సో మై డియర్ చిల్డ్రన్, బీ కేర్ఫుల్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే, జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చేసేటప్పుడు. ఓకే, రీడ్ ద లెసన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.